మొన్న అహ్మదాబాద్లో ఒక దారుణమైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. 250కి పైగా ప్రాణాలు కోల్పోయాం. కానీ సోషల్ మీడియాకి ఇదంతా అవసరం లేదు. బిల్డింగ్లో ఉన్న రిలీజియస్ బుక్ భగవద్గీత మాత్రం కాల్పోలేదు. దిస్ ఇస్ అ మిరాకిల్ ఫ్రమ్ గాడ్ అని ప్రచారం స్టార్ట్ చేశారు. మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం ఇలానే ఉంది. అక్కడెక్కడో వైల్డ్ ఫైర్స్ అయ్యి ఇల్లు మొత్తం కాలిపోయి ప్రాణాలు పోతే అది పట్టట్లేదు. ఇంట్లో ఉన్న బైబిల్కి మాత్రం ఏం అవ్వలేదు అని చెప్తున్నారు. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటే ఇంకొక విషయం జరిగింది. ఫ్లైట్ మొత్తంలో ఒక్కరే పర్సన్ సేవ్ అయ్యారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో దీనికి కూడా వీళ్ళ దగ్గర ఫెంటాస్టిక్ లాజిక్ ఉంటుంది. అదేంటంటే దే సే ఇట్ కర్మ. హీ హ్యాడ్ గుడ్ కర్మ, అందుకనే సర్వైవ్ అయ్యారు అంట. దెన్ వాట్ అబౌట్ దోస్ చిల్డ్రన్ హూ ఆర్ బేర్లీ 7 to 10 years ఆఫ్ ఏజ్? ఈ వయసులో వాళ్ళు ఏం పాపం చేశారు అని అంత దారుణంగా చనిపోవటానికి? లేదు, పూర్వజన్మలో చేసిన పాపం వల్ల చనిపోయారు అంట. దిస్ ఇస్ ది ఎగ్జాక్ట్ లాజిక్ అవర్ సొసైటీ యూజ్ టు సపోర్ట్ అండ్ జస్టిఫై కాస్ట్ సిస్టమ్. కాస్టే కాదు, పేట్రియార్కీ సపోర్ట్ చేయడానికి కూడా ఇలాంటి లాజిక్లే యూజ్ చేస్తారు. ప్రీవియస్ లైఫ్లో బ్యాడ్ కర్మ ఉంది, అందుకే మీరు దళిత్స్గా పుట్టారు, అనుభవించండి ఇప్పుడు అని దళిత్స్కి. ముందు జన్మలో పాపాలు చేశారు, అందుకే ఆడపిల్లగా పుట్టావు, ఈ బాధలు తప్పవు నీకు అని ఉమెన్కి చెప్తారు. రిలీజియస్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ టూల్ టు జస్టిఫై ఆపరేషన్. మన బ్లైండ్ ఫేత్ నిజమైన ఫ్యాక్ట్ని, లాజిక్ని కనిపించకుండా చంపేస్తుందా? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.